గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మరుగున పడుతున్నాయి. చాలా పనులు నిరుపయోగంగా మారుతున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేపట్టిన పనులు వృధా పోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన క్రీడా ప్రాంగణాలు బంజరు భూముల్లా అటవీ క్షేత్రాల్లా మారిపోయాయి. వసతులు లేక నిరుపయోగంగా మారిన గ్రౌండ్లపై స్పెషల్ రిపోర్ట్. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలోనూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1070 గ్రామ పంచాయతీల్లో ఈ క్రీడా మైదానాలను ఏర్పాటు చేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లేక కేవలం బోర్డులకు మాత్రమే పరిమితమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు స్టేడియంని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి మంత్రి సుదర్శన్ రెడ్డి గారు ఈ స్థలాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసి యాక్చువల్గా జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని కాదని ఇదైతే అనువైన స్థలంగా గుర్తించి ఎంపిక చేసి దీన్ని ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్విప్మెంటు, ఈ బిల్డింగు, దీన్ని మొత్తాన్ని కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కూడా ఏదైనా ఒక కోచ్ని అపాయింట్ చేసి ఈ స్థలాన్ని ఒక వ్యవస్థీకృతంగా చేసి అవసరమైనటువంటి క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా ఏవైతే నిధులు మంజూరైనాయో ఆ నిధులు కాజేసేటటువంటి ప్రయత్నమే జరిగింది తప్ప నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ విద్యార్థుల్లో యువకుల్లో ఉన్నటువంటి క్రీడా సామర్థ్యాన్ని వెలికితీయడం కోసం సరైనటువంటి కృషి జరగలేదు. పేరుకే ఆ బోర్డులు ఉన్నాయి. ఉన్నటువంటి చోట్ల కూడా ఈరోజు బోధన పట్టణం ఇంత పెద్ద విస్తృతమైనటువంటి జనాభా విద్యార్థులు యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కేంద్రంలో కూడా సరైనటువంటి క్రీడా ప్రాంగణం లేదు. స్టేడియాలు పేరుకే ఉంటున్నాయి, కనీస సౌకర్యాలు లేవు. కనీసం అక్కడ కోచ్లు కానీ వివిధ క్రీడలకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి వాళ్ళు, శిక్షణ ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా లేకపోవడంతో ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యం నీరుగారిపోతూ ఉంది. అనేక క్రీడల్లో విద్యార్థులకు యువతకు శిక్షణ ఇచ్చేటటువంటి శిక్షకులను పీఈటీలను నియమించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెచ్చింది అప్పటి కేసీఆర్ సర్కార్. ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు పల్లె ప్రగతిలో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు, వ్యాయామ పరికరాలు, వాలీబాల్, ఖోఖో పోల్స్ ఏర్పాటు చేయడం లక్ష్యంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటయ్యాయి. క్రీడా ప్రాంగణాల కోసం ఎంపిక చేసిన స్థలాలు సరిగా లేకపోవడం, గ్రామాలకు దూరంగా ఉండటం, గ్రామ నడిబొడ్డున ఉన్న చోట స్థలం తక్కువగా ఉండటంతో నిరుపయోగంగా మారాయి. చాలా గ్రామాల్లో స్థలం కొరత ఉండటంతో ఊరు బయట ఖాళీ స్థలాల్లో బోర్డులు పెట్టి వాటినే క్రీడా ప్రాంగణాలుగా చేశారని ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన ఏదైతే కొన్ని అభివృద్ధి పనులు కానీ ఇంకా మిగతా పనులు కానీ ఈ ప్రభుత్వం అది ముందుకు తీసుకెళ్లకపోతుంది. అయితే ఈ క్రీడా ప్రాంగణాల వల్ల చాలా మంది నిరుద్యోగులు కానీ యువకులు కానీ పొద్దున ఉదయం లేచి సాయంత్రం అక్కడ వాకింగ్ లేకపోతే జాగింగ్ లేకపోతే ఈ పోలీస్ ట్రైనింగ్, కానిస్టేబుల్ ట్రైనింగ్ కానీ మిగతా ట్రైనింగ్ కోసం కానీ చాలా మంది పోతా ఉన్నారు. వాళ్ళకు సౌకర్యం లేక చాలా మంది ఆ గ్రామాలలో ఏదైతే పూర్తి ప్రాంగణాలు మొత్తం చిత్రాలు పోవడం జరుగుతూ ఉంది. వెంటనే ప్రభుత్వం ఆలోచించాలా, ఏదైతే ఈ ప్రాంగణాలు ఉన్నాయో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేసి ప్రజలకు కానీ నిరుద్యోగులు కానీ గ్రామ ప్రజలకు అందుబాటులో తేవాలని మేము కోరుతా ఉన్నాం. గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాల్లో కనీస వసతులు, ఫెన్సింగ్, మంచినీటి సదుపాయం లేకపోవడంతో ఖాళీ మైదానాలుగా మిగిలిపోయాయి. సరైన ప్రణాళిక లేక గత బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఈ పథకం కూడా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.